పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సైన్మా 2.0. సినిమా అవార్డుల పండగ రానే వచ్చింది. 2025కి గాను గదర్ సినీ అవార్డులని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అవార్డుల కోసం ప్రభుత్వానికి 90 ఎంట్రీలు అందాయి. వాటిలో 68 చలనచిత్ర విభాగానికి సంబంధించినవి, 22 షార్ట్ అండ్ అదర్ ఫిలింకి సంబంధించినవి. మణిశర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఫిబ్రవరి 6 నుంచి సినిమాలు చూడడం మొదలుపెట్టింది. మార్చ్ 5 లోపు చిత్రాల్ని చూసే ప్రక్రియని పూర్తి చేసి అవార్డుల జాబితాని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి అందజేసింది. అవార్డులు అందుకున్న వారి ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఆనందోత్సాహంలో ఉన్నవారెవరు చూసేద్దాం, వచ్చేయండి. దిల్ రాజు ఆధ్వర్యంలో శనివారం అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య పేరును ప్రకటించారు. తండేల్ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగాను తండేల్కు అవార్డు అందింది. ఉత్తమ నటిగా రష్మిక మందన్న అవార్డు అందుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ మూవీలో ఆమె నటనకు ఫిదా అయ్యారు జనం. దాన్ని ఈ అవార్డు మరోసారి ప్రూవ్ చేసిందని చెప్తున్నారు. ఉత్తమ తొలి చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి అవార్డునందుకుంది. ద్వితీయ చిత్రంగా దండోరా, తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పురస్కారాలను అందుకొనున్నాయి. ఉత్తమ డెబ్యూ చిత్రంగా లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం అవార్డులందుకొనున్నాయి. విజువల్స్ తో ఆకట్టుకున్న మిరాయ్ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఉత్తమ సినిమాటోగ్రఫర్గా కార్తిక్ ఘటమనేని పేరును అనౌన్స్ చేశారు. ఉత్తమ ఎడిటర్గా శ్రీకర ప్రసాద్ పేరును ఈ సినిమాకి అనౌన్స్ చేశారు. ఉత్తమ బాలల చిత్రంగా అనగనగా ఎంపికైంది. గద్దర్ అవార్డుల ప్రకటనల్లో పదే పదే వినిపించిన పేరుల్లో రాజు వెడ్స్ రాంబాయి ఉంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, జ్యూరీ స్పెషల్ ఉత్తమ మేల్ ఆర్టిస్ట్, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైంది రాజు వెడ్స్ రాంబాయి. సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గాను అనిల్ రావిపూడికి పేరు తెచ్చిపెట్టింది. అవార్డుల ప్రకటనలో అందర్నీ ఆకట్టుకున్న మరో సినిమా ఛాంపియన్. ఉత్తమ కొరియోగ్రాఫర్గా గిరగిరగిర పాటకు గాను సందీప్ ని సెలెక్ట్ చేశారు. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణికి కూడా ఈ మూవీకే అవార్డు అందించనున్నారు. జ్యూరీ స్పెషల్ హీరోగా రోషన్ కు అవార్డు దక్కింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి, రఘుపతి వెంకయ్య అవార్డును ప్రసాద్ ల్యాబ్స్ రమేష్ ప్రసాద్ కు, సి నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డును సిద్దాల అశోక్ తేజకు, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఫీమేల్ కేటగిరీలో జయసుధకు ప్రకటించారు. కాంతారావు పురస్కారం ఆర్ నారాయణమూర్తిని వరించింది. స్పెషల్ జ్యూరీ విభాగంలో 23 సినిమాకు డైరెక్టర్ శ్రీరాజ్కు అవార్డు దక్కింది. దురంధర్ సీక్వెల్ కి సంబంధించి రోజుకో కొత్త విషయం ఊరిస్తోంది. నిన్నటిదాకా టీజర్ గురించి మాట్లాడుకున్న జనాలు ఇప్పుడు ట్రైలర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలా ఉంది, ట్రైలర్ ని బట్టి ఎంత కలెక్ట్ చేస్తుందనే అంచనాలకి రాగలమా లేదా అంటూ డిస్కషన్స్ షురూ అయ్యాయి. దురంధర్ 2 ఇప్పుడు జస్ట్ మూవీ కాదు, ఈ ఏడాది సమ్మర్ని డిఫైన్ చేసే సినిమా. అందుకే ఆ సినిమా మీద అంత ఫోకస్ ఉంది. ఎలాగైనా బాక్సాఫీస్ని షేక్ చేసి చూపిస్తుందని చాలామంది చెబుతోన్నమాట. అంతేకాదు, దురంధర్ 2కి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దురంధర్ 2 ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఆ మధ్య సడన్గా వచ్చేసింది దురంధర్ టీజర్. ఆ వీడియో చూసినప్పటి నుంచి ట్రైలర్ మీద ఫుల్ ఫోకస్ పెరిగింది. అందరి అంచనాలకు తగ్గట్లే ట్రైలర్ని కట్ చేశారు మేకర్స్. ఇప్పటిదాకా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెయిడ్ ప్రీమియర్స్లో టాప్లో ఉన్నది స్త్రీ 2. ఈ సినిమా రికార్డుల్ని దురంధర్ ఖచ్చితంగా క్రాస్ చేస్తుందన్న నమ్మకం ఉంది ప్రజల్లో. అందుకే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హై యాక్టేన్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుడి పడ్వా, ఉగాది, ఈద్ పండగల సెలవులు కలిసొస్తాయన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతోన్న మాట. జియో స్టూడియోస్ సమర్పిస్తోన్న చిత్రం ఇది. ఆదిత్యాధర్ టేకింగ్ మీద నమ్మకం ఉందంటున్నారు ఆడియన్స్. అంతేకాదు, ఆ సినిమా గురించి నటీనటులు సందర్భం వచ్చినప్పుడల్లా ఇస్తోన్న హైప్ మీద కూడా జనాలు బాగానే దృష్టి పెడుతున్నారు. సంక్రాంతి సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. రాణా చెప్పిన రీసెంట్ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. పండగ సమయాల్లో ఫ్యామిలీ కంటెంట్ కి వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు రాణా. దాంతో మన సంక్రాంతి మూవీస్ మీద ఫోకస్ పెరుగుతోంది. సంక్రాంతికి ఫ్యామిలీస్కి కావాల్సిన వినోదాన్ని ఇస్తూనే మంచి కాన్ఫ్లిక్ట్తో మూవీ చేస్తే తప్పకుండా హిట్ అవుతుంది అన్న విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు జనాలు. అందుకే ఫ్యామిలీ సబ్జెక్టుల్లో కొత్తదనం ఉంటే తానెప్పుడూ పట్టుకునే ప్రయత్నం చేస్తానంటున్నారు రానా. కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించిన ప్రతిసారి మేకర్స్ సక్సెస్ చూశారన్నది
ఆయన చెబుతున్న మాట. నా జోనర్ ప్రేక్షకులెవరో నాకు తెలుసు, అందుకే వారికి కావాల్సింది ఖచ్చితంగా స్టోరీలో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అంటారు అనిల్ రావిపూడి. అందుకే తానెప్పుడు సినిమా చేసినా ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతారని, డిసప్పాయింట్ చేయరని ఇప్పటికే చాలాసార్లు చెప్పారాయన. ఈ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ కంటెంటే బెస్ట్ అన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుము మురారి అంటూ సినిమాలు వరుస కట్టాయి. టాప్ రేంజ్ సినిమాలే కాదు, బడ్జెట్ ఎంతైనా కంటెంట్ ఫ్యామిలీస్కి కనెక్ట్ అయితే చాలు అన్న ఉద్దేశంతో పండక్కి ప్రేక్షకుల్ని పలకరించారు మేకర్స్. సీనియర్ హీరోల సినిమాలకి హీరోయిన్లు దొరకట్లేదనే కొరత ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు వెతుక్కుంటూ వెళుతూనే ఉన్నాయి. ఏంటి బాసు సంగతి అంటే ఏం వెంకీ సంగతి అంటూ సంక్రాంతిని అదరగొట్టిన చిరు వెంకీ సినిమాల్లో ఇప్పుడు హీరోయిన్ల గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే నెక్స్ట్ సినిమాలో నాయిక ఎవరు? ఈ టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. బాబీ డైరెక్ట్ చేసే ఈ మూవీలో ప్రియమణి నాయికగా సెలెక్ట్ కావచ్చన్న టాక్ కూడా బాగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లతో పాటు ఇంట్రెస్టింగ్ మూవీస్తో మంచి పొజిషన్లో ఉన్నారు ప్రియమణి. ఇటు అనిల్ రావిపూడి వెంకీ సినిమాలో నాయిక మీద కూడా క్రేజీ బజ్ క్రియేట్ అయింది. కీర్తి సురేష్ని ఫీమేల్ లీడ్గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. కోస్టార్ ఎవరైనా తనదైన స్టైల్తో మెప్పించే కీర్తి అనిల్ స్టోరీ చెప్పగానే ఓకే చెప్పేసినట్లు సమాచారం. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే కాదు, పక్కా కమర్షియల్ సినిమాలతోనూ ప్రూవ్ చేసుకున్నారు కీర్తి. గత కొన్నేళ్లుగా తెలుగులో ఎక్కడో హిట్ థ్రెడ్ ని మిస్ అయ్యారు ఈ లేడీ. ఇప్పుడు రౌడీ జనార్దన్తో పాటు అనిల్ వెంకీ సినిమా కూడా కలిస్తే మళ్లీ ఫామ్లోకి రావడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా, ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా, హీరోల మనసు మాత్రం మాస్ వైపే కనిపిస్తోంది. రక్తపాతం వైపే అడుగులేస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టుబడుతున్నారు. మాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసం రక్తం చిందిస్తున్నారు. అసలేముంది ఈ మాస్ కథల్లో చూద్దామా? చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనని తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్లి చేసిన రాజాసాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకు తనకి అలాంటిది వద్దని మళ్లీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో కల్కి 2, ఫౌజీ మినహాయిస్తే మిగిలినవన్నీ మాస్ అండ్ కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్స్ట్ మాసే కావాలంటున్నారు. శంకర్ వరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత బాబీతో కోల్కతా నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. నారీ నారీ నడుము మురారితో హిట్ కొట్టిన శర్వ బోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకి గత 5 ఏళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషి. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ దాని తర్వాత వరుసగా మాస్ సినిమాలే చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారు ఈయన. గత ఏడాది వచ్చిన కింగ్డమ్లో రక్తపాతానికి డోకా లేదు. నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్తో పాటు రాహుల్ సంకృత్యంతో చేస్తున్న రణబాలిలోనూ ఫుల్ వైలెన్సే ఉండబోతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవరా వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్తో చిన్న సైజు విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా సైతం ఓరా మాస్ యాంగిల్లోనే రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్ది సైతం పక్కా మాస్. ఎలా చూసుకున్నా నెక్స్ట్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రభంజనమే. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.